యాదవ్ తెలంగాణ రాష్ట్ర బీసీ చైర్మన్. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాల చదువుతున్నటువంటి 9వ తరగతి అబ్బాయి మధ్యాహ్నం సమయంలో ఇబ్రాహీంపట్నం వచ్చి మెగా టీ మార్ట్ అనే షాపు లోపల వెళ్ళి తెలియక చిన్న పిల్లగాడు ఒక 5 రూపాయల చాక్లెట్ తీసుకుంటే ఆ చాక్లెట్ తీసుకున్నందుకు ఆ షాప్ యజమానులు ఆ చాక్లెట్ తీసుకున్నందుకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల 7 గంటల వరకు అబ్బాయిని అతి పాశవికంగా సైకోతోటి కొట్టడం జరిగింది. నిజంగా ఎంత దుర్మార్గమైన చర్య అంటే అసలు మానవత్వము లోపించిపోయింది. నిజంగా అసలు మానవ మృగాల అనేవి అర్థం కాకుండా పరిస్థితి ఏర్పడింది. ఒక చిన్న అబ్బాయి 9th క్లాస్ చదువుకున్న అబ్బాయిని ఆ మెగా డీమార్ట్ సంబంధించిన యజమానులు అవుతున్నారో అందరూ కూడా 4 కలిసి ఆ పిల్లగాడిని అబ్బాయిని లోపడేసి నేను వద్దండి, నన్ను క్షమించండి, నా తప్పైందని ఒప్పుకో అంటున్నా కూడా అది కారం వేయడం, అదేవిధంగా సాల్ట్ వేయడం, ఒకవేళ కారం సాల్ట్ మింగకపోతే కింద వేస్తే అది నీతో తినిపిస్తామని చెప్పేసి ఒక ఎట్లా అంటే అసలు చెప్పరాని విధంగా ఆ అబ్బాయిని హింసలు పెట్టడం జరిగింది. అది ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ అబ్బాయి పైన ఎవరైతే చదువుతున్న అబ్బాయి మీద ఎవరైతే పాశవికంగా చర్యలు చేశారో వాటిని ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ షాప్ మీద గతంలో ఇక్కడ వచ్చిన తెలిసిన ఆ షాప్లో ఎంత ముందు కూడా చాలా ఇట్లా కొట్టాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా విషయం ఉంటే అక్కడ ఇచ్చిన ఐటమ్ ఏదంటే మెగా డిమార్ట్లో ఐటమ్ కొని ఐటమ్ తప్పు ఉంది, ఇది నకిలీ అని కలిపి ఇది ఫాల్స్ ఉంది, ఇది తిరిగి తీసుకోవాలంటే తీసుకోను, ఇష్టమైనట్టు ఏం చేసుకో అని చెప్పేసి వచ్చే భయబాధ గురి చేస్తామని తెలిసింది. అది అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ అబ్బాయి మీద ఎవరు దాడి చేసారో వారిపైన కఠిన చర్య తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మీడియా ముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పెద్దవారి దగ్గర తెప్పలపాడు. ఏం పేరు? శివ. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. అంటే ఏమైంది ఈరోజు? అంటే తెలియకుండా హాస్టల్లోకి వెళ్ళి బయటకు వచ్చిన సార్లకు చెప్పకుండా వచ్చి డీమార్ట్లో ఒక చాక్లెట్ తీసుకున్నా. వాళ్ళకి చెప్పకుండా చాక్లెట్ జ్వరం అక్కడ చూసింది, ఏం పెట్టుకున్నాడు అని చాక్లెట్ అక్క అని చెప్పి ఇసోట్ పని చేశారు. అది కానీ అక్కడ ఇచ్చింది, ఇప్పలేదు దాన్ని ఇంకా అలా పడేసి బయటకు వచ్చింది. ఏడ్చుకుంటా బయటకు వచ్చి ఒక అన్న వచ్చింది, లోపలికి గుంజుకుపోయాడు. చిన్న రూమ్లా ఉంటుంది, కింద పైన కింద ఒక రూమ్లా ఉంది. ఆ రూమ్లోకి తీసుకుపోయాడు. ఏం చేసినారా అన్నాడు. ఈ చాక్లెట్ ప్యాకెట్ తీసుకున్నాను అని చెప్తే ఇలా అంజోడిగా ఏమిక దొంగతా చేసినావు అని ఇంకా కొట్టిండు. ఫస్ట్ కొట్టగా బస్సాలు ఉన్నాయి, బస్సాలు ఇంకా కూర్చోబెట్టిండు పోయి. 3 గంటల వరకు నేను అబద్ధం చెప్పాను, నాకు భయమే. నేను హాస్టల్కి వచ్చాను చెప్పలే. మాది మల్లెపల్లి గవర్నమెంట్ స్కూల్, నేను సాగర్ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళాలి, మా అత్త వాళ్ళు కానీ అబద్ధం చెప్పిన. చెప్పురా అని మస్తు టార్చర్ పెట్టింది. నేను చెప్పాలి. లాస్ట్కి ఒక అంకులు అన్న ఇద్దరు కలిసి ఇక ఫుల్ కొట్టిర్రు. అక్క వస్తుంది, ఒక లేడీ కంప్యూటర్లో ఏమో చెక్స్ ఇక పాస్ చేస్తుంది. పాస్ చేస్తుంటే అక్కని పైకి పంపిస్తుంది ఏదో ఒకటి చెప్పి. అక్కుంది కాబట్టి బతుకుతుంది, లేదంటే సస్తో అన్నాడు. అక్క పైకి వెళ్ళిపోయింది. అయితే జోలో మిర్చి అంటే చిప్స్ లాంటివి నాకు తెలియక తింటావా చిప్స్ తింటావా అని అడిగారు. తింటానా థ్యాంక్స్ అన్న తెలియక అది ఒక్కొక్క ముక్క తింటున్నా. కారం అంత ఒకటేసారి వేసుకోలేదు, సస్తో అని ఆకుకి బ్యాట్ చూసి భయపెట్టేది. మొత్తం ఒకటేసారి నోట్లు వేసుకున్నా. 10 మిరపకాయలు తిన్నంత కారం అయింది. ముందు నీళ్ళు పెట్టిన కానీ ఇస్తలేదు కావాలని. నీకు అట్లే కావాలి కొట్టాను, నేనేమో ఇట్లా కొట్టుకునే చేసిన. యాక్టింగ్ దిగక మస్తు అయింది కానీ ఇంకా రా అన్నాడు. ఇంకా కొరియర్ బాయ్ ఉప్పు తినిపించి 2 స్పూన్లు ప్లాస్టిక్ స్పూన్లు ఉంటాయి కదా, 2 స్పూన్ల సన్న 3 స్పూన్లు ఒకటేమో ఫుల్ తినిపించారు. ఒకసారి హాఫ్ వచ్చిన ఒకసారి వేసి మళ్ళీ ఒకసారి అంటే 2 స్పూన్లు సన్న ఉప్పు తినిపించారు. ఇట్లా బాగుంది ఇట్లా అంటే బయటకు ఒక్క చుక్క పడ్డా కూడా మొత్తం నీతో నాకిస్తా అన్నారు. నాకిస్తా అనేసరికి నా 2 గంటల నుంచి ఇప్పటిదాకా మా డాడీకి ఫోన్ చేయగానే అన్న ఒక అన్న పని చేస్తుంది చింటూ అని. అన్న శివ మా స్కూల్ ఇంతకుముందు శివ సార్ తెలిసి ఆయనకి. శివ సార్ ఫోన్ చేసింది అన్న, సార్ నేను ఇట్లా ఇబ్రాహీంపట్నం ఇది మెగా పెద్దవారు సాగర్ సార్ పెద్దవారి దగ్గర తెప్పలపాడు. ఏం పేరు? శివ. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. అంటే ఏమైంది ఈరోజు? అంటే తెలియకుండా హాస్టల్లోకి వెళ్ళి బయటకు వచ్చిన సార్లకు చెప్పకుండా వచ్చి డీమార్ట్లో ఒక చాక్లెట్ తీసుకున్నా. వాళ్ళకి చెప్పకుండా చాక్లెట్ జ్వరం అక్కడ చూసింది, ఏం పెట్టుకున్నావు అన్న చాక్లెట్ అక్క అని చెప్పి ఇసోట్ పని చేశారు. అది కానీ అక్క ఇచ్చింది, ఇప్పలేదు దాన్ని ఇంకా
అలా పడేసి బయటకు వస్తున్నాయి వేసుకుంటా. బయటకు వస్తే ఒక అన్న వచ్చి లోపలికి గుంజుకుపోయాడు. చిన్న రూమ్లా ఉంటుంది కింద, పైన అది ఉంది, కింద ఒక రూమ్లా ఉంది. ఆ రూమ్లోకి తీసుకుపోయాడు. ఏం చేసినవరా అన్నాడు. ఈ చాక్లెట్ ప్యాకెట్ తీసుకున్నాను అని చెప్తే లంచోడికి ఎందుకు దొంగతా చేసినావు అని ఇంకా కొట్టిండు. ఫస్ట్ కొట్టగా బస్సాలు ఉన్నాయి, బస్సాలు ఇంకా కూర్చోబెట్టిండు పోయి. 3 గంటల వరకు నేను అబద్ధం చెప్పాను, నాకు భయమే. నేను హాస్టల్కి వచ్చాను చెప్పలే. మాది మల్లెపల్లి గవర్నమెంట్ స్కూల్, నేను సాగరింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళాలి, మా అత్త వాళ్ళు ఉంటుంది అని అబద్ధం చెప్పిన. చెప్పురా అని మస్తు టార్చర్ పెట్టిరు. నేను చెప్పాలి. లాస్ట్కి ఒక అంకులు అన్న ఇద్దరు కలిసి ఇక ఫుల్ కొట్టిర్రు. అక్క వస్తుంది, ఒక లేడీ కంప్యూటర్లో ఏమో చెక్స్ పాస్ చేస్తుంది. పాస్ చేస్తుంటే అక్కని పైకి పంపిస్తారు ఏదో ఒకటి చెప్పి. అక్కుంది కాబట్టి బతుకుతుంది, అంటే సస్తో అన్నాడు. అక్క పైకి వెళ్ళిపోయింది. అయితే జోలా మిర్చి అండి ఏదో చిప్స్ లాంటివి, నాకు తెలియక తింటావా చిప్స్ తింటావా అని అడిగారు. తింటానా థ్యాంక్స్ అన్న తెలియక అది ఒక్కొక్క ముక్క తింటున్నా. కారం అని అంతా ఒకటేసారి వేసుకోలేదు, సస్తో అని ఆకుకి బ్యాటరీ భయపెట్టారు. మొత్తం ఒకటేసారి నోట్లు వేసుకున్నా. 10 మిరపకాయలు తిన్నంత కారం అయింది. ముందర నీళ్ళు పెట్టారు కానీ ఇస్తలేరు కావాలని. నీకు అట్లే కావాలి కొట్టుకున్నాను. నేనేమో ఇట్లా కొట్టుకునేట్టు చేసిన. యాక్టింగ్ దిగక మస్తు అయింది కానీ ఇక రా అన్నాడు. ఇంకా కొరియర్ బాయ్ వచ్చి ఉప్పు తినిపించి 2 స్పూన్లు, అవి ప్లాస్టిక్ స్పూన్లు ఉంటాయి కదా, 2 స్పూన్ల సన్న 3 స్పూన్లు అవి, ఒకటేమో ఫుల్ తినిపించారు. ఒకసారి హాఫ్ వచ్చిందని ఒకసారి వేసి మళ్ళీ ఒకసారి అంటే 2 స్పూన్లు అవి, 2 స్పూన్ల సన్న ఉప్పు తినిపించారు. ఇట్లా బాగుంది ఇట్లా అంటే బయటకు ఒక్క చుక్క పడ్డా కూడా మొత్తం నీతో నాకిస్తా అన్నాడు. నాకిస్తా అనేసరికి నా 2 గంటల నుంచి ఇప్పటిదాకా మా డాడీకి ఫోన్ చేయగానే అల్ల ఒక అన్న పని చేస్తుంది చింటూ అని. అన్న మా స్కూల్ ఇంతకుముందు శివ సార్ తెలుసు ఆయనకి. శివ సార్ ఫోన్ చేసిండు. అన్న సార్ నేను ఇట్లా ఇబ్రహీంపట్నం ఇది మెగా డిమార్ట్ కట్టుకు వచ్చిన మనోళ్ళు కట్టుకురా అని చెప్పారు. కానీ అన్న అలా పని చేస్తుండు. సార్కి ఏమో నేను ఉత్తగానే వచ్చా సార్ అని చెప్పాడు. చెప్పేసరికి సార్ ఏం చేసిండు, రవి సార్ అని డ్యూటీలు ఉంటాడు, రవి సార్కి ఇన్ఫామ్ చేసిండు. రవి సార్ అక్కడ డ్యూటీ చేసుకుంటాను. మా సార్ వాళ్ళు వచ్చిండు. అప్పుడే మధు సార్ నాకు ఫస్ట్ లోపలికి వచ్చిండు. నాకు భయమే, నేను చెప్పలేదు సార్కి. సార్ ఒక దెబ్బ కొట్టిండు. ఇదంతా ఏం చూపించలేదు. బయటకు పోనీ సార్ కొట్టి సార్ అన్నాను. ఎవరు చీజ్ చూపించిన ఇచ్చేకి దెబ్బలు ఉండే. మా సార్ అంటే ఎందుకు కొడతారా అన్న మీరు అన్నా. టార్చర్ పెట్టినాక నాకు భయం వేసి నేను మొత్తం నిజం చెప్పాను. నేను నోమ్ లాస్ట్లో ఇట్లా తెలియకుండా వచ్చినానా అని. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఎక్కువ టార్చర్ పెట్టారు. 2 నుంచి ఎన్ని గంటల వరకు? 2:30 నుంచి 4 ఇప్పటిదాకా సార్ వాళ్ళు వచ్చినాక. ఎంతమంది? 4-5 వాళ్ళ స్టాఫ్, బాయ్ స్టాఫ్. లేడీ స్టాఫ్ వచ్చినాక పైకి వెళ్ళి కొడుతురు. ఒక అక్క ఉంది ఆడ, ఒక అక్క ముందరనే కొట్టిరు. 7th అని ఒక అక్క ఉండే, అక్క ముందరనే కొట్టిరు. పైప్ తీసుకొని తినుకుంటూనే కొట్టిండు. నేను ఈ అన్నం అయిపోయేసరి ఫోన్ నెంబర్ చెప్పలేదు అనుకో, నా చేతిలో చచ్చిపోతే ఒక్కడితే ఒక చంపేస్తాను. తిన్నా కానీ నేను చెప్పలే, భయమే. లేచి ఇంకా తొక్కి కిందేసి ఇంకా అట్లే 2-3 గంటల తర్వాత చెప్పలే. ఇంకా ఆడ కూర్చోబెట్టి టేబుల్ చెప్పమన్నాడు. రావా నాన్న నేర్చుకోరా అని బుక్ తెచ్చిచ్చారు. లంచోడక 100 బింగిలు తీయమన్నాడు. ఇట్లా చక్కగా కాలు పెట్టి. నాకేమో 15 మినిట్గా నేను కళ్ళు తిరిగినాయి. పొద్దున్న ఇడ్లీ తిన్నా, ఆకలి కళ్ళు తిరిగి కింద పడ్డా. మొక్కల మీద కొడతాను, ఇడ కొట్టింది, ఇడ కొట్టి 2 దెబ్బలు. లాస్ట్కి అంత అయిపోయాక మా పేరెంట్స్కి ఫోన్ చేసి గట్టిగా అడ్డను ఉండగా ట్రాన్స్పోర్టర్ ఎవరు వచ్చారు బయట నుంచి. కాటన్స్ లోపల వేసి ఏమైందంటే దొంగతనం చేశారు అని చెప్తారు కానీ మళ్ళీ వాళ్ళు కొట్టింది చెప్తలేరు. నన్ను తీసుకొని బస్సాలు ఇంకా కూర్చోబెట్టారు. ఆ బస్సాలు ఉన్నాయి పాప బస్సాలు, ఈయన కూర్చో తొక్కుతలా కాలేజ్ అన్న అంకుల్ అన్న స్పెచ్ పెట్టుకున్నా అన్న. అలా అయితే ఇక అన్నట్టు వెళ్ళిపోగానే హాస్టల్ అని చెప్పగానే చింటూ అని ఉంది ఒక అన్న. అది వచ్చి చెడ్డ కొట్టిండు. ఒక్క దగ్గర వేయండి కన్ను మీద కొట్టగానే నేనేం చేసిన, నా ప్లీజ్ అన్న గన్నం పెడితే వదిలేయన్నా నేను నెంబర్ ఇవ్వాలి. అప్పటికి చేతి ఇట్లా మలిసి ఆ నెంబర్ ఇక్కడ భుజం మీద కలిపెట్టి చెప్పని ఇట్లా తిప్పుకుంటా చెప్పారు. నేను ఫోన్ తీసుకొని నెంబర్ కొట్టగానే లాస్ట్ నెంబర్ గుర్తుకు రాలేదు. లాస్ట్ నెంబర్ గుర్తుకు లేదు. కథలేని ఇంకో చెప్పు లాంచ్